కౌజ్ హగ్ డే అంటారు. ఇది చాలా ముఖ్యమైన విషయం. నేనే ఈరోజు దాన్ని ఓపెన్ చేశాను. నిన్ననే ఓపెన్ చేశాను. ఆవులను కౌగిలించుకుంటే చాలామందికి తెలియని విషయం తెలిసి ఉండొచ్చు. ఆవును అప్పుడప్పుడు కౌగిలిస్తే చాలా నెగటివిటీ మన నుంచి దానికి పోతుంది, పాజిటివిటీ వస్తుంది. ఈరోజు వెస్టర్న్ కంట్రీస్లో ఏంటంటే దీనికి బాగా బిజినెస్ అయిపోయింది. కానీ వాళ్ళది ఏంటంటే జెర్సీ ఆవులు, మంది ఒరిజినల్ ఆవు అంటే ఆవు అంటే మందే జెర్సీ ఆవులు. వాళ్ళు ఇప్పుడు ఏంటంటే అమెరికాలో అంతా ఏంటంటే ఈ థెరపీ ఇది చాలామంది ఏంటంటే క్యాన్సర్ పేషెంట్స్కి ఇలాంటి అంటే బాగా సఫర్ అవుతున్న వాళ్ళకి ఈరోజు వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇది కూడా సెలబ్రేట్ చేస్తున్నారు. రాయలసీమలో ఉంటున్న లవ్ అనేది ఒక డిఫరెంట్ లవ్. ఎందుకంటే ఫ్యాక్షనిజం అక్కడ ఇంకా అక్కడక్కడక్కడ కొంచెం ఉంది. మెయిన్ సిటీస్లో బాగా వరకు తగ్గింది. చాలా వరకు ఏంటంటే ఇంకా ఇలా చంపుకొని పోతే జీవితం ఏంటి, మన అందరూ పిల్లలు యూత్ అందరూ మారిపోయారు. అంటే ఆ ప్రాబ్లమ్స్ అంతా డైల్యూట్ చేసి డిజాల్వ్ చేసి చదువుకొని విదేశాలకు వెళ్ళడం లేకపోతే వ్యాపారం పెట్టుకొని వెళ్తున్నారు. ఈ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో ఉంటున్న వాళ్ళు ఇంకా ఏంటంటే ఇంకా కొంచెం కొంచెం అది ఉంది. పల్లెటూరుకి వెళ్తే ముఖ్యంగా విలేజెస్కి వెళ్తే పాపం వాళ్ళు మారల. ఇంకా వాళ్ళు ఏంటంటే మహిళలు కూడా ఏంటంటే మార్కెట్కి వెళ్తున్నప్పుడు బుట్టలో వచ్చేసి బాంబు, కత్తి, పిస్టల్ ఇది పెట్టుకొని తిరుగుతున్నారు మహిళలు కూడా. సో మహిళలు కత్తి పట్టుకోవాలి, ఎక్కడ పట్టుకోవాలి, వంటగదిలో పట్టుకోవాలి. బాంబు పేల్చాలి, ఎప్పుడు దీపావళి రోజు పేల్చాలి కదా. గొడ్డలు ఎక్కడ, అది ఏదైనా చెట్టు నరకడానికి పెట్టాలి. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇంకా వాళ్ళ మార్పు రాల. సో కొన్ని సినిమాల ద్వారా మనం ఏంటంటే మంచి మంచి మెసేజ్, ఇప్పుడు ఏ సినిమా అయితే నేను చేస్తున్నాను చాలా అద్భుతమైన మెసేజ్. ఫ్యాక్షన్ లీడర్గా తన ఫ్యామిలీ సాక్రిఫైస్ అయినా పర్లేదు, దీంతో ముగింపు రావాలి చెప్పేసి దాంట్లో తన కూతురు అవతల వాళ్ళని ప్రేమించినా కూడా ఒప్పుకొని దాని తర్వాత ఇబ్బందులు పడి తర్వాత చాలా సఫర్ అయ్యి ఆఖరికి ఒక మంచి ఎండింగ్ ఇచ్చాం. అదే కథ ఇది నేను చెప్పను. మరి డైరెక్టర్ గారి దృష్టిలో ఏమేమి ఉన్నాయో నాకు తెలియదు. నాకు స్కెలిటన్ చెప్తే ఒక డిఫరెంట్ రఫ్ అండ్ టఫ్ లవ్ స్టోరీ ఆ మాత్రం డిఫరెంట్గా అని చెప్పి నేను ఫీల్ అయ్యాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డైరెక్టర్ అండ్ త్రిశూల్ ప్రొడ్యూసర్కి నేను బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను. ఆల్సో హీరో రవికి గుడ్ లక్ అండ్ హీరోయిన్ కూడా. ఎందుకంటే ఇప్పుడు అన్నీ మారిపోయింది. మొన్న సిస్టమ్స్ చూస్తుంటే అంటే నేను ఇప్పుడు ఇది 46th ఇయర్ ఇన్ ఫిలిమ్స్ అండి. బిగినింగ్ స్టేజ్కి ఇప్పుడు వచ్చేటప్పటికి చాలా మార్పు వచ్చింది. సినిమాలు చేయడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. టీవీ సీరియల్స్లో కూడా క్వాలిటీ పెరిగింది. వెబ్ సిరీస్లో సినిమాలు వస్తున్నాయి అండ్ ఈవెన్ ఓటీటీలో వస్తున్నాయి, యూట్యూబ్స్లో వస్తున్నాయి. సో ఇది వెరీ గుడ్ స్కోప్ ఫర్ ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ టు షో దే టాలెంట్. ఒకప్పుడు చాలా అసలు ఒక సినిమాకి రావాలంటే చాలా రికమెండేషన్ టాలెంట్ హీరోలు అప్పట్లో వాళ్ళు పాటలు పాడాలి. లక్కీగా నేను అది ఎస్కేప్ అయిపోయాను. దాని తర్వాత నేను ఎంటర్ అయ్యాను, లేకపోతే నా కెరీర్ ఘోరంగా అయి ఉండేది. లక్కీగా అది ఎస్కేప్ అయిపోయి వచ్చారు. సో ఇప్పుడు ఇట్ ఈస్ వెరీ ఈజీ టు మేక్ అ ఫిలిం. అంటే దాన్ని మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్, ఎగ్జిబిషన్ ఇవన్నీ చేయాలంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అయినా యూట్యూబ్లో ఇలాంటి దీంట్లో ఏంటంటే టాలెంట్ చూసేలాగా వ్యూవర్షిప్స్ ఉంది, ఎన్నో మిలియన్స్ ఆఫ్ వ్యూవర్షిప్ ఉంది. సో అన్ని అవకాశాలు ఈ కరోనా తర్వాత మనకేంటంటే ఇండైరెక్ట్గా మనకు వచ్చేసిందండి. ఇప్పుడు ఏంటంటే మంచి కథ తీసుకొని మంచి బడ్జెట్ అంటే అనుకున్న బడ్జెట్లో ప్రాపర్గా షూటింగ్స్ ప్లాన్ చేసి ఉదయం నుంచి ఎస్పెషల్లీ అవుట్డోర్ షూటింగ్ అన్నప్పుడు ఎర్లీగా అట్లీస్ట్ బై 8కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 6 వరకు ఎండ ఉంటుంది, దాని తర్వాత ఉండదు. అలాగే ఈ లొకేషన్స్ అని కరెక్ట్గా ప్లాన్ చేసుకొని, కాస్ట్యూమ్స్ అని ప్లాన్ చేసుకొని, ప్లానింగ్లో మిస్టేక్ రాకుండా, అలాగే స్క్రీన్ ప్లేలో ಮತ್ತು డైలాగులో ప్రిపరేషన్ సీన్స్లో ముందే చేసుకొని అన్నీ చేయగలిగితే తొందరగా పిక్చర్ ఫినిష్ అవుతుంది. పాయింట్ ఇస్ చిన్న సినిమాలు లేట్ అవ్వకూడదు, ఫాస్ట్ అవ్వదు. పెద్ద సినిమాలు ఒక క్వాలిటీ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద సినిమాలతో వాళ్ళు కాంపిటీషన్ ఉంటుంది బాలీవుడ్ సినిమాలతో. సో తప్పదు. బట్ వీళ్ళు కూడా అలాగే చేయాలంటే కుదరదు, ఇది వేరే. సో దీనికి ఏంటంటే వీలైనంత వరకు అంటే తొందరగా చేయడం, మంచి లొకేషన్స్ అంటే లొకేషన్లోనే అందం ఉండాలి. మళ్ళీ లొకేషన్ గురించి అందం డెకరేషన్ కాదు, అందమైన లొకేషన్ షూట్ చేస్తే టైం కలిసి వస్తుంది. కథకు తగ్గ సీన్కు తగ్గ లొకేషన్ కూడా సెలెక్ట్ చేసుకొని డిలే అనేది లేకుండా చాలా పక్కగా ప్లాన్ చేసుకొని చేయాలి. బట్ ది సేమ్ టైం ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ కూడా దీన్ని కోఆపరేట్ చేయాలి. ఎందుకంటే టెక్నీషియన్స్కి ఈరోజు ఉద్యోగం వస్తుంది, ₹4 వస్తుంది, ఇంటికి తీసుకెళ్తారంటే అది మర్చిపోవద్దండి. 1, 2, 3 గ్రేడ్లో ఉన్నారు. సో డెఫినెట్లీ ఏంటంటే అప్ అండ్ డౌన్ ఉంటుంది. ఖాళీగా లేకుండా మీరు ఏదో 4 డబ్బులు సంపాదిస్తే బెటరా, లేదు 4 నెలలు మీరు కూర్చుంటారా, అది మీరు ఆలోచించాలి. సో టెక్నీషియన్స్ నేను చేతులు ఎత్తి నమస్కారం పెట్టింది ఏంటంటే ప్రతి ఒక్కరికి కష్టాలు ఉన్నాయి, కాదంటే ఐఎమ్ టాకింగ్ ఇన్ ద ఒక స్మాల్ బడ్జెట్ మేబీ అబౌవ్ స్మాల్ బడ్జెట్ ఉంటున్న ప్రొడ్యూసర్, డైరెక్టర్, టెక్నీషియన్స్ అందరూ లెట్ us కోఆపరేట్ చేసి ఓ ప్రొడ్యూసర్కి, ఓ డైరెక్టర్కి తొందరగా ఎంత ఫాస్ట్గా పనిచేసి ఎంత మనం తొందరగా మనం వాళ్ళకి హెల్ప్ చేయవచ్చు వాళ్ళు చేయాలి. సో దట్ కంటిన్యూస్గా వాళ్ళు సినిమాలు తీస్తుంటారు. ఆర్టిస్టులు కూడా ఏంటంటే మనం
ఇలాంటి ఒక ప్రొడక్షన్ వస్తున్నప్పుడు మనం అంటే కమింగ్ ఇన్ టైం, టేకింగ్ యువర్ డైలాగ్స్, ప్రాక్టీసింగ్ యువర్ డైలాగ్స్, గెటింగ్ టు ద క్యారెక్టర్, అక్కడ వచ్చిన తర్వాత వేరే అంటే డిస్కషన్స్ అన్నీ లేకుండా క్రికెట్లో ఎవరు ఓడిపోయారు, ఎవరు గెలిచారు, ఎందుకు ఓడిపోయారు, ఎందుకు గెలిచారు, ఇవన్నీ మనకు అనవసరం. ముందు మనం గెలవాలి లైఫ్లో. సో టోటల్గా ఏంటంటే ఒక దేవాలయంకి వెళ్తే మీరు ఎట్లా పూజ చేస్తున్నప్పుడు మీరు దేవుడి దగ్గర దండం పెట్టుకొని మీరు దేవుడిని చూసి మీ మనసులో అనుకుంటారు, ఆ విధంగా అందరూ కలిసి ఇలాంటి మంచి ప్రొడ్యూసర్స్, యంగ్ ప్రొడ్యూసర్స్కి హెల్ప్ చేసి ఫ్యూచర్లో వాళ్ళు కంటిన్యూస్గా సినిమాలు తీసేలాగా అలా ఉండి వాళ్ళని మనం హెల్ప్ చేయాలండి. సో దిస్ ఇస్ మా పక్కనే మా లయన్ వెంకట్ ఉన్నారు. సో ఆయన కూడా నాతో సినిమాలు తీశారు. ఆయనకి నేను నచ్చాను కాబట్టి ఆయన ఈరోజు నా ఇక్కడ వచ్చారు, లేకపోతే ఆయన వచ్చేవారు కాదు. సో అలా మాకేంటంటే ప్రొడ్యూసర్స్ రిపీట్ అవ్వాలి. కొంచెం లక్కీగా దేవుడు దగ్గర నాకు ఏంటంటే నేను హీరోగా ఉన్నప్పుడు ప్రతి ప్రొడ్యూసర్ డైరెక్టర్ దగ్గర 4-5 సినిమాలు నేను చేశాను. ఆ రికార్డు నాకు ఉంది. నేను హీరో నుంచి క్యారెక్టర్ అయిన తర్వాత కూడా నాకు డిమాండ్ ఉంది వాళ్ళ దగ్గర ఫస్ట్. సో అంటే ఏంటి, నా వర్క్, నా డిసిప్లిన్, నా కమిట్మెంట్. అదే మాదిరి అందరూ కలిసి ఉండాలి. ఎందుకంటే ఈ ఇండస్ట్రీ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే. బయట వాళ్ళకి మీరు చెప్పారని వాళ్ళకి అర్థం కాదు, అదే పిచ్చివాళ్ళు ట్రాక్ లాగా మాట్లాడుతూ అంటారు. సో ఈ అండర్స్టాండింగ్ కూడా మీ మైండ్లో పెట్టుకొని కష్టం సుఖం అన్నీ ఇక్కడే ఉంది. సో ఇక్కడే లెట్ us ఆల్ బీ టుగెదర్, we're all in one family or one group in one company. సో ఏది ఉన్నా మనం సీరియస్గా తీసుకోకుండా మీరందరూ బాగుండాలి, ఇంకా మీరందరూ ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రెస్ వాళ్ళకి ఇక్కడ ఉన్న లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ మా మిత్రులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్.